నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం రెసిపీ వచ్చేసి మిర్చి కసాలన్. బిర్యానీ అయినా, పులావ్ అయినా లేదా సింపుల్ బగారా రైస్ అయినా సరే దానికి సైడ్ డిష్గా పక్కాగా ఉండే రెసిపీ అండి ఇది. మరి దాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అయితే 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, వాటిని మనం పాపీ సీడ్స్ అంటాం, వీటిని యాడ్ చేసుకొని కాస్త వేగించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఆ వేడికి అది వేగిపోతుంది. అండ్ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే కొబ్బరి పొడి అనేది బ్లాక్గా అయిపోతుంది. అండ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టేసుకొని అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మసాలాస్ అన్నిటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేగించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఇందులోకి పసుపు, కారము, ఉప్పు అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసి ఇవన్నీ చక్కగా ఆ పేస్ట్లోకి బ్లెండ్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించాలి. అప్పుడు ఆయిల్ చూస్తున్నారు కదా, ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనము కొంచెం చింతపండును ముందుగానే నానేసుకొని ఆ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అండ్ మనము ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించామంటే ఇలా పొంగుకొస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చీలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేయాలన్నమాట. వాటిని యాడ్ చేసి మనం మూత పెట్టేసుకొని ఇంకొక 5 to 8 మినిట్స్ అలా మగ్గించామంటే మన మిర్చి కసాలన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకేముంది, లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అద్దరిపోయే మిర్చి కసాలన్ అయితే రెడీ అండి. ఇది ఎలాంటి ఫ్లేవర్డ్ రైస్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.